డాడీ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. బంగారు కొండలే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కపుల్. సో ఈరోజు అయితే నేను కేరళ రైడ్ స్టార్ట్ చేయబోతున్నా. సోలో రైడ్ ఇది. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నాకు తెలిసి ఆడియో వీడియో అంతా రికార్డ్ అవుతుందని అనుకుంటున్నా. ట్రాఫిక్ ఇంత పొద్దున కూడా బాగానే ఉంది. 4కు లేచిన, బట్ ఇంకా తెలిసిందే కదా ఫస్ట్ డే ప్యాకింగ్ అంటే లేట్ అవుతుంది. సో మనం ఈరోజు జర్నీ చేయాల్సింది 700 కిలోమీటర్స్. ఫస్ట్ టైం ఇంత లాంగ్. మేబీ చూడాలి మరి అంత పర్ఫెక్ట్గా రీచ్ అవ్వగలుగుతామా. స్టే అయితే ముందే బుక్ చేసేసిన, ఇంకంత టైం వేస్ట్ చేసుకోదలుచుకోలే. చూడాలి ఈరోజు ఎట్లా జరుగుతుందో. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. ఫస్ట్ మళ్ళీ సోలో రైడ్, మన సెకండ్ సోలో రైడ్. ఫస్ట్ ఆగస్ట్లో పోయినాం మహారాష్ట్ర ట్రిప్. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6 months తర్వాత జనవరి వచ్చింది. 6 months తర్వాత మళ్ళీ ఇంకొక సోలో రైడ్ వెళ్తున్నా. చలో పోదాం. యాక్చువల్గా నిన్న నైట్ అంతా నిద్రలేదు, మా చిన్నోడు అస్సలు పడుకోలే. సో ఇంక నాకు తెలిసి హార్డ్లీ ఒక 2 నుంచి 3 గంటలు నిద్రపోయాను అంతే. ఈరోజు లాంగ్ రైడ్ ఉంది. యాక్చువల్గా మంచిగా నిద్రపోదాం అనుకున్నా కానీ డెస్టినీ అట్లనే ఉంటుంది కొన్నిసార్లు. సో నిద్ర వస్తే ఇక టీ తాగాలి లేదా కొద్దిసేపు ఆగిపోవాలి అంతే. కానీ మొత్తానికైతే రైడ్ కంప్లీట్ చేయాలి. ఈరోజు మైసూర్ రీచ్ అయితే రేపటి నుంచి మంచిగా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ మహారాష్ట్ర రైడ్లో 600 km ఆల్రెడీ కొట్టినాం మనం. ఒక ఎక్స్ట్రా 100 km, మేబీ ఇంకొక 2 hours ఎక్కువ కొట్టచ్చు. మొత్తానికి NH44 మీదకి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ 6:39కు రీచ్ అవుతామని చూపిస్తుంది. నాకు తెలిసి ఎక్స్ట్రా 2 hours అయితే మినిమం పడుతుంది. సో 2 hours అంటే 8:39. అమ్మా బాగానే 8:39 ఆర్ 9కి అట్లా రీచ్ అవుతాం అనుకుంటున్నాను నేను నైట్. సో ఇఫ్ ఇన్ కేస్ మనం బ్రేక్స్ తక్కువ తీసుకుంటే మేబీ 8కి అట్లా రీచ్ అవ్వచ్చు. ఒక 1 hour బ్రేక్ తక్కువ తీసుకోగలిగితే చూద్దాం. టైం 6:27 అయింది. వెరీ లైట్గా లైట్ వచ్చింది కానీ ఫాగ్ అయితే దారుణంగా ఉంది. మన ఫస్ట్ టోల్ గేట్. ఓకే, మొత్తానికి రెయిన్ కోట్ తీసేసేసిన. ఇప్పుడు హ్యాపీగా క్రూజ్ చేయొచ్చు. ఏ టెన్షన్ ఉండదు, కంఫర్టబుల్గా. అమ్మో మరీ ఘోరంగా ఉన్నది చాలు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఉంటుంది అని. ఫాగ్ గట్టిగా ఉంది. ఆ ఫాగ్ లోపలికి వెళ్ళిపోయి చల్లగా వస్తుంది. సో ఇప్పుడు మనకు కొంచెం బెటర్ ఉంది. ఆ పక్కకు మంచి బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే ఉంది. సో మోస్ట్లీ ఆ సన్ రైజ్ అవుతుందంటే కొంచెం ఫాగ్ అయిపోతుంది. 1.5 hour అయింది. నేను జస్ట్ ఒక 70 kilometers అంతే, అంటే 90 minutesలో 70 kilometers. ఇంకా 11 hours డ్రైవ్ ఉంది. మనం ఒక 9 kilometers దాటాం. సన్ రైజ్ ఎంత బాగా అవుతుందో చూడండి. బ్యూటిఫుల్ ఉంది సన్ రైజ్. అసలు ఆ ఫాగ్లో నుండి ఆ సన్ రైజ్ ఉంది, అద్భుతంగా ఉంది. మంచిగా అనిపిస్తుంది. సాఫీగా ఆగిపోతుంది ప్రజెంట్ ఇప్పటివరకు అయితే. కొంచెం కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి రోడ్స్. సైడ్కు V6 Pro ఇంటర్కాన్ తీసుకున్నా. ఇప్పటివరకు అయితే సౌండ్ క్వాలిటీ బాగుంది. కన్స్ట్రక్షన్స్ NH44 ఇప్పుడు కూడా స్పీడ్ తగ్గొద్దని మధ్యలో డివైడర్ మంచిగా చేసారు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు వస్తారో తెలియదు. వాళ్ళకి ఇది నార్మల్ అనిపిస్తుంది, మనకు స్పీడ్లు ఉంటాం కాబట్టి. ఇది కన్స్ట్రక్షన్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ కూడా థ్యాంక్ఫుల్ తమ్ముడు. 8 అయిపోయింది. రంగాపురం వనపర్తి దగ్గరకు వచ్చేస్తాం. సో అలా జాలీగా ఎంజాయ్ చేస్తూ రైడ్ను ఇంటర్కాన్స్లో సాంగ్స్ ఏంటో జాలీగా రైడ్ నడుస్తుంది. అలా సరదాగా ఇక్కడ ఊర్లు ఎక్కుతున్నాయి కాబట్టి సరదాగా రాంగ్ రూట్ వస్తారు కాబట్టి సరదాగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇది కృష్ణా నది. మనం ప్రజెంట్ కృష్ణా నది బ్రిడ్జ్ పైన వెళ్తున్నాం. వ్యూ సూపర్ ఉంది. ఇప్పుడు డ్రోన్ ఉంటే డ్రోన్ ఎగరేస్తే భలే వస్తుంది షాట్. ఇక్కడ బాగుంది.
మొత్తానికి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. టైం 9:29. ఆల్మోస్ట్ ఒక 20 minutes బ్రేక్ తీసుకున్నా. అంటే మనం ఒక 200 kilometers కవర్ చేసినాం అంతే. 4 hours జస్ట్ 200 kilometers అంటే చాలా తక్కువ. బ్రేక్ఫాస్ట్ చేసి జెల్ సీట్ బ్యాక్ సీట్ పైన పెట్టేసిన, నేను అట్లనే వేసుకొని వచ్చేసిన, అది కింద పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2 kilometers వెళ్ళి వెనకకి వెళ్ళి తెచ్చుకోవాలి. ప్రజెంట్ మనం తుంగభద్ర నది పైన ఉన్నాం. తుంగభద్ర బ్రిడ్జ్. సో బాలాజీ నగర్ అట్ట ఇది. తుంగభద్ర నది పోతుంది కింద నుంచి. సో వ్యూస్ బాగున్నాయి ఇక్కడ కూడా, కానీ వ్యూ బాగుంది. చెరువులో ఫుల్ వాటర్ ఉన్నాయి, బాగా అనిపిస్తుంది చూడడానికి. ప్రజెంట్ టైం వచ్చేసి 10:30. ఇంకా నేను మన టార్గెట్ 436 kilometers ఉంది రూమ్కి. ఒక 7 గట్లా వెళ్దామని చూపిస్తుంది. ఓకే, రైడ్ ఎలా ఉంది ఈరోజు అంటే ఒక మంచి హైవే రైడ్. ఒక కూల్ ఫీలింగ్లో, ఎండ లేదు, చెమట లేదు. సో ప్రశాంతంగా ఒక మంచి క్రూజింగ్. అంటే ఎప్పుడైతే ఎవరికైతే ఒక మంచిగా లాంగ్ క్రూజ్ చేయాలనుకుంటారో ఇది ఒక బెస్ట్ రైడ్ అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. అంటే దెర్ ఈజ్ 2 different థింగ్స్. మనం హిల్ స్టేషన్స్ కానీ ఫారెస్ట్లో కానీ వెళ్ళినప్పుడు మనం ఎక్కువ స్పీడ్ పోలేం, మెల్లిగా పోవాల్సి వస్తుంది. 100 kilometers కూడా గంటల టైం తీసుకుంటుంది. 2-3 గంటలు, 4-5 గంటలు పడుతుంది. సో ఇదే మిక్స్డ్. ఇప్పుడు ఇక్కడ ఈరోజు 700 kilometers కవర్ చేస్తాం. అదే కొన్ని సందర్భాలలో 70 kilometersలకే డే ఎండ్ అయిపోతుంది. సో అన్నీ ఎంజాయ్ చేయాలి. నాకైతే నచ్చింది రైడ్. ఒక మంచి 80 to 100 మధ్యలో క్రూజ్ చేస్తుంటే ఒక మంచి ఫీలింగ్ ఉంది. వర్త్ అనిపిస్తుంది ఈ డే స్పెండ్ చేయడం. ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి ఇది ఏందో. ఏంటిది? శ్రీ సాయిబాబా మందిరం డోన్. కానీ చాలా బాగుంది. ఇట్స్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. రోడ్ అంటే ఇట్లా ఉండాలి, భలే ఉంది రోడ్. స్ట్రైట్గా క్లీన్గా కొత్తగా ఉంది రోడ్. ఇంత మంచి రోడ్ ఉంటే భలే క్రూజ్ చేయాలనిపిస్తుంది. రిస్క్ ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా ఇది ఫ్లైఓవర్, సో ఎక్కడి నుంచి వెళ్ళి ఏం వస్తాయనే టెన్షన్ ఉండదు. బాగుంది రోడ్. ఒక మంచి ఫ్లైఓవర్. ఇదేదో మూవీ షూటింగ్ లెక్క ఉంది. అంటే వెనక కొండలు, మధ్యలో ఒక ఎండిపోయిన గడ్డి. బాగుంది. వీ కెన్ స్పెండ్ సమ్ టైం ఇన్ ఫుడ్. ఇప్పుడు టైం 12 అవుతుంది. ఆల్మోస్ట్ 6 hours పట్టింది అనంతపూర్ రావడానికి. చాలా ఎక్కువే అయిండొచ్చు, కానీ మనం రీజనబుల్ బ్రేక్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే హెల్త్ కూడా ఇంపార్టెంట్. నాన్ స్టాప్గా నడిపేస్తే నడుము మీద కానీ కాళ్ళ మీద కానీ వెయిట్ పడిపోతుంది. సో అనవసరంగా సిక్ అయిపోతాం. టైము 10 minutes తక్కువ ఒకటి అవుతుంది. ఆల్మోస్ట్ కియా షోరూమ్ దగ్గరకు వచ్చేసినాం. అంటే ఆల్మోస్ట్ బెంగళూరు మేబీ ఒక 150 ఉండవచ్చు. సో మనం బెంగళూరు అవుట్స్కట్ నుంచి పోతాం మైసూరు. సో ఇంకా లంచ్ చేయాలి. 1 అయిపోయింది. ఎప్పుడో 9 తిన్నాం కాబట్టి ఎక్కడన్నా లంచ్లో ఒక రెస్టారెంట్లో ఆగి లంచ్ చేసేద్దాం. లంచ్ చేసుకున్నా బయలుదేరిన, కాకపోతే గూగుల్ మ్యాప్ బెంగళూరు నుంచి కాకుండా ఇంకో హైవే చూపించింది. అదేదో ఊర్లలోకి పట్టుకుపోయింది. అటు తిప్పి ఇటు తిప్పి టైం అంతా వేస్ట్ చేసింది. సో మొత్తానికైతే అదే రూట్లో కంటిన్యూ అయింది. ఘోరం ఏమైపోయిందంటే నా జల్ సీటు నేను లంచ్ చేసిన కాడ మర్చిపోయినా కథ. దానివల్ల నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఆ ప్లేస్ ఎక్కడ చేసినో మర్చిపోయా. అది రోడ్డుకి ఇక్కడే దగ్గరే అనిపించింది. అట్లనే తిరిగి ఆల్మోస్ట్ తినడానికి దీనికే 1.5 hours వేస్ట్ అయిపోయింది. సో నేను 7కి రీచ్ అవ్వాల్సింది. ఇప్పుడు నాన్ స్టాప్ పోయినా 8:21 అంటుంది. నాకు తెలిసి 9:21 అవుతుంది కావచ్చు. అంటే డైరెక్ట్ అట్లకి వెళ్ళాలి కదా, మ్యాప్ ఇటు చూపించింది. ఇక్కడ రైల్వే క్రాసింగ్ పడిందని ఆగిన, హెల్మెట్ తీసి బ్యాక్ సీట్ లో పెట్టి కొన్ని వాటర్ తాగదాం అనుకున్నా. హెల్మెట్ బ్యాక్ సీట్ నుంచి జారి కింద పడిపోయింది. సో మన గోప్రోకున్న జే మౌంట్ బ్రేక్ అయిపోయింది. సో నాకు అది ఇంకా నేను చూసుకోలేదు, అట్లనే హెల్మెట్కి పెట్టేసుకొని
బయలుదేరిన. కాకపోతే పెట్రోల్ బంక్ అయిన తర్వాత అర్థమైంది నాకు, నా మౌంట్ ఇరిగిపోయింది. ఎప్పుడన్నా గోప్రో కింద పడిపోవచ్చు అని. సో ఇంకా గోప్రో తీసి లోపల పెట్టేసి జస్ట్ Insta360 తోటి ఇంకా వీడియోస్ రికార్డ్ చేసుకున్నా. బ్యాడ్ లక్ ఏంటంటే నేను గోప్రో మౌంట్ కూడా ఎక్స్ట్రా ఉంది నా దగ్గర, కానీ ప్యాకింగ్ చేసుకున్నప్పుడు అది పెట్టడం మర్చిపోయినా. సో ఇది కూడా ఒక బ్యాడ్ లక్. సో మొత్తానికి ఈ రోజు రైడ్ అలా సాగుతూ ఉంది. డిఫరెంట్ లొకేషన్స్, చెరువుల పక్క నుండి మంచి వెట్ గ్రాస్ ల్యాండ్స్ నుంచి వెళ్ళి, ఆ తర్వాత మంచి చెట్ల మధ్య నుంచి వెళ్ళి రోడ్ తీసుకుపోయింది. కాకపోతే రోడ్ చాలా చిన్నగా ఉంది, దీనివల్ల ఎక్కువ టైం పట్టింది అండ్ ఎక్కువ స్పీడ్ పోలేకపోయినా. చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. మంచి సన్సెట్ ఎంజాయ్ చేస్తూ అలా రైడ్ కొనసాగించా. బ్యూటిఫుల్గా అనిపించింది. చిన్న విలేజెస్లలోకి వెళ్ళడం, చిన్న సిటీస్లలోకి వెళ్ళడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో మరొక ఫ్యూయల్ స్టాప్ ఈ రోజు. సో ఇది ఈ రోజుకి లాస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఫుల్ ట్యాంక్ చేపించేసిన. చిన్న రోడ్ల మధ్యలో విలేజెస్ పక్క పొంటి మంచి చెరువుల పక్క పొంటి డ్రైవ్ చేస్తుంటే చల్లగా డిఫరెంట్గా అనిపించింది ఫీలింగ్. ఒక మంచి ఫీలింగ్ అనిపించింది మొత్తానికి అయితే రైడ్ చేస్తున్న సేపు. మొత్తానికి ఆ బ్యూటిఫుల్ సన్సెట్ రెడ్ కలర్ లో చిన్నగా దిగుతూ ఉంటే భలే అనిపించింది రైడ్ చేస్తున్న సేపు. మనం ముందుకు వెళ్తున్నా కొద్దీ లైట్ గా సన్సెట్ అవుతూ వచ్చింది. మంచిగా అనిపించింది. బ్యూటిఫుల్ విలేజెస్ లోకి వెళ్ళి మంచి సన్సెట్ ని ఎక్స్పీరియన్స్ చేసినాం. ఏందో ఈ రైడ్ లో మళ్ళీ ఒకసారి మన గ్లౌజ్ కింద పడిపోయింది. వీళ్ళు వచ్చి మనకి గ్లౌజ్ పడిపోయింది అని చెప్తే ఇంకా మళ్ళీ 3 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళి అలా చూసుకుంటూ వచ్చినా. మొత్తానికైతే గ్లౌజ్ దొరికింది. మొత్తానికి ఏదో విధంగా అయితే రైడ్ కంటిన్యూ చేసిన. చీకటి అయిపోయింది, చాలా ఇబ్బంది అనిపించింది నైట్ లో. అది 1 వే. సో అడిదిక్కు నుంచి వెళ్ళి హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఉండే. బట్ మన లైట్ కొంచెం బెటర్ ఉండే. 2000 పెట్టి 130 వాట్ ఇప్పించిన. సో దానివల్ల మొత్తానికైతే అలా కంటిన్యూ చేశా. టైం వచ్చేసి 8 PM అవుతుంది. మొత్తానికైతే స్టే చేసుకున్నా. ఇది తస్కర్ ట్రైబ్. ఇది ఒక 6 బెడ్ మిక్స్డ్ డార్మెటరీ. నాకు జస్ట్ 326 రూపీస్ పడింది. మంచిగా బైక్ పార్కింగ్ ఉంది, బెడ్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఎవరు లేరు, జస్ట్ 3 మెంబర్సే ఉన్నాం. సో నైస్. దీని గురించి షార్ట్ పెట్టినా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. మొత్తానికి ఇది మన డే 1 హైదరాబాద్ టు మైసూర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టేసండి. బాయ్.